నమస్తే మామా అందరికి ఫస్ట్ నా గుడ్ మార్నింగ్. నైట్ నేను ఎక్కడున్నానంటే హెచ్పి పెట్రోల్ బంక్ లో ఉన్నాను. ఇది మా హెచ్పి పెట్రోల్ బంక్. ఇక్కడ చూసేసరికి సో ఇక్కడ ఫెసిలిటీస్ అయితే బాగున్నాయి. నేను ఎక్కడున్నాను ఏంటి అని చూపిస్తాను, చూడు మామ. టెంట్ అయితే నైట్ ఇక్కడ వేసుకున్నాను నేను ఫ్యాన్ కింద. అలానే అది నా బ్యాగ్. చాలా థ్యాంక్స్ మా హెచ్పి పెట్రోల్ బంక్ అందరికీ. అలానే అంటే ఈ బంక్ ఎవరిదంటే శ్రీ అరుణ సాయి ఫ్యూల్స్ అంట. ఈ బంక్ వీళ్ళదనమాట. నన్ను నైట్ బాగా చూసుకున్నారు. ఐ మీన్ ఫ్యాన్ కింద టెంట్ వేసుకున్నాడు. నైట్ దోమల వల్ల మరి అంత అనిపించలా. ఎడేసుకో అంటే దోమలు ఎక్కువైపోయి ఉంటాయి. ఇది మా మొత్తం పెట్రోల్ బంక్ అయితే. యాక్చువల్లీ ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు. ఆ బ్రదర్స్ నైట్ అంతా నన్ను మంచి చూసుకున్నారు అన్నమాట. ఆ బ్రదర్స్ కొంచెం చూపిస్తాను. వీరిద్దరే మామ ఆ బ్రదర్స్ 1, 2. మామ ఈ బ్రో మామ నైట్ మంత్ ఒకటి బాగున్నాడు, జాలీగా ఉన్నాం. మొత్తం ఫీల్ అయితే బాగుంది ఇక్కడ. అది కాకుండా నైట్ అంతా పాపం వస్తానున్నారు, ఎక్కువ మంది వస్తారు అడిగి. ఆవిడ ఆలోచించుకోండి ఫీల్ ఎంత బాగుంటుందో. అలా నేడు ఏంటంటే కొద్దిగా ట్రావెల్ పరంగా ఫెసిలిటీస్ బాగున్నాయి. ప్లస్ ఐస్ క్రీమ్స్ ఉంటాయి, ప్లస్ వాటర్ ఉంటుంది, అలానే టాయిలెట్స్ ఉంటాయి. అన్నీ బాగుంటాయి మా ఇక్కడ, నిజంగానే బాగుంటాయి. ఆయనే మా ఓనరు. నాకు కొద్దిగా నైట్ చాలా హెల్ప్ చేశారు. ఫస్ట్ ఉండేసి వచ్చి అడుగుతారు మా నువ్వు ఏంటి ఐడి ప్రూఫ్ అడుగుతారు. మనం తెలిసినప్పుడు వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఇది పెట్రోల్ బంక్ మొత్తం. అప్పుడు ఆలోచించుకోవచ్చు ఫీలు ఈ 3 ఉంటాయి కదా. అలానే ఆ పక్క వచ్చేసి వాటర్ పట్టేది అనుకుంటుంది, కనబడుతుందా? అలానే లోపల ఏంటంటే మామూలు వాష్రూమ్స్ ఉంటాయి, బాగుంటుంది మా మేడ. ఇది వచ్చేసి ఎక్కడుందంటే మన హైవే పక్కనే ఉంటుంది హెచ్పి పెట్రోల్ బంక్. ఓకే మామ, అండ్ థ్యాంక్ యూ ఫర్ హెచ్పి పెట్రోల్ బంక్ నైట్ స్టే. నెక్స్ట్ ఏంటంటే మనం ఈరోజు గుంటూరు దగ్గర ఉన్నాము. ఇది ఏడుకోట బైపాస్, ఒక చిన్న హోటల్ అనమాట రోడ్ సైడ్. ఈ అంకుల్ అయితే చెప్పాను, అంకుల్ అయితే నాకు మార్నింగ్ ఫుడ్ పెడతా అన్నాడు. థ్యాంక్ యూ అంకుల్ ఫుడ్ పెట్టిందానికి. అలా నా ఫుడ్ ఏం తింటున్నాను చూపిస్తాము మీకు. మార్నింగ్ మన తింటున్న ఫుడ్ ఏంటంటే మరమరాలు, ప్లస్ ఏంటంటే బజ్జీ, చట్నీ. ఇది మన తింటుంది. నమస్తే మామ, మనకి టౌన్ లో లిఫ్ట్ ఇచ్చా అనమాట బ్రదర్. థ్యాంక్ యూ మామ. మనం ఎక్కడ ఉన్నాం అంటే గుంటూరు మిర్చి యాడ్ అనమాట. ఫస్ట్ టెంపుల్ చూపిస్తాను. టెంపుల్ దగ్గర ఉన్నాము. ఆ టెంపుల్ ఎలా ఉంది ఏందని చూపిస్తే తర్వాత యాడ్ లో పోదాం. ఫస్ట్ దేవుడి దర్శనం, తర్వాత యాడ్. మీరు చూస్తున్నాగా ఇది వచ్చేసి మిర్చి యాడ్ దగ్గర ఉన్న వినాయక స్వామి టెంపుల్ అనమాట. బాగుంలా ఉందంటే వినాయక స్వామి ఫస్ట్ ఇది వచ్చేసరికి వినాయక స్వామి విగ్రహాలు రకరకాలుగా పెట్టున్నారు. బాగుంది మా నిజంగానే. వీడు వచ్చేసి ఇది మా రీలు. ఇష్టం తేజ. ఓకే, 341 6-3. ఇది 6-3 అంటాము. అది అది 6-3. ఇదంతా 6-3. ఓకే, ఇదంతా 6-3. ఇది బ్యాడ్గా. ఓకే, ఇది ఇదంతా బ్యాడ్ మావా. బ్యాడ్ అంతా ఒక సైడ్. 2043. ఈ మిరకాయ పేరు 2043 అంట మావా. ఇదంతా 2043 అంట మావా. అది తేజ. అంటే బాగా ఎర్రగా ఉంటే తేజ. బాగా ఎర్రగా అన్ని ఎర్రగానే ఉంటాయి. క్వాలిటీ ఉంటది అనమాట. ఓకే, అంటే హై క్వాలిటీ ఉంటే తేజ విత్తనమే అది. ఓకే, అది ఒక విత్తనం అన్నమాట. అంతే
ఈ వరకే ప్రెజెంట్ ఏడా ఇక్కడ ఉన్న వరకు ఇంకా అటు వెళ్తే 3-4. ఇది 341. ఎన్ని 341లే ఇంత. ఓకే అది తేజ అది మామ. ఇలా దబ్బుగా ఉంటే 341 మామ. సన్నగా ఉంటే తేజ మామ. ఇది సన్నగా ఉంటే తేజ మామ. ఇది మా మిర్చి యాడ్ ఎలా ఉంది? మొత్తం రద్దీగా ఉంది ఇక్కడ. ముక్కలు తుమ్ములేకపోతున్నా బ్రో. యూట్యూబ్ మామ తుమ్ములు మామ, దగ్గు మామ, మిర్చి యాడ్ మామ. మొత్తం మిర్చి యాడ్లు తుమ్ములు దగ్గు ఏం లేదు మామ. మిర్చి యాడ్ నేను చూసింది ఏంటంటే ఫస్ట్ కోస్తున్నాను చూస్తున్నాను సార్. బస్సాలుగా ఉంటాయి. వస్తారు అవి కోసి అది ఏం కాయో వరుసలో పెడేస్తారు అనమాట. వచ్చి ఎవరైతే కొనుక్కోవాలో వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళిపోతారు. అంతే మావాడ ఏం లేదు. అలా కోసినట్టు ఇలా కుట్టేస్తారు మా లాస్ట్ లో. కుట్టేసి అమ్మేస్తారు. మనం యాడ్ లో ఈ షాప్ దగ్గరకు వచ్చాము. ఈ అన్న పిలిచి మనకి టమాటా రకం మిరకాయ చూపిస్తా అన్నాడు. చూపిస్తాము. ఓ బడాకా ఇది టమాటా రకం అంటారా? టమాటా అదే వేరే దగ్గర ఏమో సపోటా అని కూడా అంటారు. ఇది టమాటా రకం మామ. ఇది వచ్చేసి హై కాస్ట్ ఉంటుంది. లాస్ట్ ఇయర్ 98,000 అమ్మింది కాయ. ఇది 98,000 98,000 కింటా. ఇప్పుడు వచ్చేసి ప్రెసెంట్ 35,000 అమ్ముతుంది కాయలు. ఓకే. రైతుకి మొత్తం ఇది బ్యాడీ టైప్ అంటారు. ఇది మొత్తం రేట్ అంటే కింటా 35,000. ఇప్పుడు ప్రెసెంట్ రేట్ ఇది. ఓకే 35,000. లాస్ట్ ఇయర్ వచ్చేసి ఇది 98,000 అమ్మిన కాయ. 98,000 అమ్మింది. 98,000. 70% రేట్ డౌన్ అయిపోయింది. 70% రేట్ డౌన్ అయిపోయింది ఈ ఇయర్. ఆహా అదే అనమాట ఈ కాయ. సూపర్. మంచి క్వాలిటీ ఉంటది, కలర్ వస్తుంది. ఓకే మంచి కలర్ వస్తుంది ఈ కాయ. ఆహా. అలానే ఈ కాయ నా స్టార్టింగ్ లో ఉంది కదా ఆ కాయ. అది తేజనా? అదే ఎక్కువ. ఇది బుల్లెట్. ఇది బుల్లెట్ మామ. యాక్చువల్లీ ఇది ఎక్కువగా మనం ఉంటది కదా. అవును షార్ట్ బుల్లెట్. ఇది బుల్లెట్ మనం ఎక్కువగా ఇంట్లో అయితే ఎక్కువ చూస్తాయి. బొడ్డు మిరకాయలు కూడా అంటారు దీన్ని మళ్ళీ. ఇంకా వేరే వస్తాయి. అవును ఈ బుల్లెట్ బాగుంటుంది. ఇంట్లో ఎక్కువ చూస్తాం. స్వీట్ 15 రాపించారు. ఇది ఇంత హై కాస్ట్ ఉండడానికి రీజన్ ఏంటన్నా అసలు? ఇది వచ్చేసి ఈ అన్నిటి కాయలా కాదు, ఇది డిఫరెంట్. ఇది నీకు రంగు మన పెయింట్స్ వేస్తాం కదా వాటికి వెళ్తుంది, ఆయిల్ కి వెళ్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ కాయ వచ్చేసి నీకు స్వీట్ ఉంటుంది, లైట్ స్వీట్. టామరిండ్ మీకు ఐడియా ఉంది? టేస్ట్ లాగా ఇది వస్తుంది. ఇది కారం ఉండదు, లైట్ గా ఉంటది. ఇది చాలా స్వీట్ గా ఉంటది మామ. అలా ఉండేసి పెయింట్ కి వేస్తారు, పెయింట్ యూజ్ చేస్తారు, ఆయిల్ కి అలా ఆయిల్ కూడా యూజ్ చేస్తారు మా దాన్ని. మంచి కలర్ వస్తుంది. ఇది కారం కలర్ వేరు, ఈ కాయ కలర్ వేరు. ఓకే. దాని వల్ల దీనికి కొంచెం రేట్ డిమాండ్ ఉంటది, ఎక్కువ డిమాండ్ ఉంటదా? ఇది ఇప్పుడు వచ్చేసి పంట పండేది నీకు కింటాకి వచ్చేసి ఇది 12 ఎకరానికి 12 కింటాలే వచ్చేది. ఎకరా 12 కింటాలు వస్తుంది. వచ్చేసి నీకు 25 కింటాలు 30 కింటాలు వస్తుంది. ఇది ఓన్లీ నీకు 12 కింటాలు. టాప్ బాగా పండింది అంటే 15 కింటాలు వస్తుంది దిగుబడితో. హైయెస్ట్ క్వాలిటీ అనమాట. అట్టయితే హైయెస్ట్ క్వాలిటీ యాడ్ లోనే హైయెస్ట్ క్వాలిటీ. టమాటా మిర్చి. థ్యాంక్ యూ నా. కొత్త మిర్చి చూపించి మామ. వీళ్ళు వచ్చేసి కర్ణాటక మిర్చి కర్ణాటక నుంచి తెస్తున్నారు. ఒకటి ఆలోచించుకో మామ. కర్ణాటకలో కూడా అంత ఫేమస్ మిర్చి, ఇక్కడే ఫేమస్ మనకి ఏపీలో. ఇది మా మిర్చి ఆట మొత్తానికి. ఫైనలీ మిర్చి ఆట కూడా చూపించేసాను. అది మనం తీసుకున్న షాపు. టమాటో మిర్చి చూపించాడు, వాము హైలైట్ గా ఉంది నిజంగానే. భలే రేట్ అది. చచ్చిపోతారా అరే మావా? 2 రోజులు ఏడు చచ్చిపోతావా? నా వల్ల కాదు మావా. భలే తుమ్ము మావ ఏడా నాక. నమస్తే మావా.
మనం ఎక్కడున్నాం అంటే ఈరోజు ట్రావెలింగ్ వచ్చేసి మంగళగిరి. ఇక్కడ ఫేమస్ ఏంటంటే నరసింహస్వామి. సో స్వామి దర్శనం చేసుకోవడానికి ఇక్కడికి వచ్చామన్నమాట. మీకు ఇదైతే మొత్తం మంగళగిరి టౌన్ మొత్తం కనబడుతుందా. దర్శనానికి వెళ్దాం పామ. అర్థం చేసుకుంటే పెద్ద పెద్ద దీపాలు ఉన్నాయి మామయ్య. మామయ్య చూసేసరికి మీరు ఎండసి దీపారాధన చేసుకుని అంత పెద్ద వెలిగిస్తారనమాట. బాగుందా? ఇది టెంపుల్ లోపల మామ మీరు చూసేసరికి లోపల ఉండేసి ఇలా ఉంటుంది అనమాట. ఏదైతే మన నరసింహస్వామి అండ్ పక్కన ఉండైతే రాజలక్ష్మి అమ్మవారు అనమాట. సో ఇది వైకుంఠ ఏకాదశి సందర్భంగా బంగారు దాక్షిణ శంఖముచే తీర్థము ఇవ్వబడను. వైకుంఠం అప్పుడు బంగారు దాక్షిణతో తీర్థం ఇస్తారండి మావిడ. లక్ష్మీ నరసింహస్వామి అలా ఉంటాడండి మామ ఇక్కడ. సో మొత్తం టెంపుల్ అయితే ఇది. సరే పోసిపోయా మళ్ళా ఎందుకో. ఇప్పుడు నేను ఉండేసి రాజలక్ష్మి అమ్మవారి దేవస్థానానికి వెళ్తున్నాను. యాక్చువల్లీ చూసేసరికి మెట్లన్నీ ఎత్తుగా ఉన్నాయి మామ, నిజంగానే. మామ ఇక్కడ చూసేసరికి ఒక పెద్ద కొండ ఉంది. రాజలక్ష్మి అమ్మవారి గుడి పక్కనే ఈ కొండలోనే ఉన్నారు అమ్మవారు. సో ఇక్కడ పెద్దగా కేవ్ ఉందన్నమాట, ఒక గృహ. ఈ గృహలోకి వెళ్ళి మనం ఏ అమ్మవారు ఉన్నారు చూసి దర్శనం చేసుకోవాలి. ఏం దేవుడు మీకు తెలిసి కామెంట్ చేయండి. అలానే లైవ్ లో దండం పెట్టుకోండి మామ. ఈ దేవుడి పేరు సత్యనారాయణ స్వామి. దండం పెట్టుకున్నాం మామ. మీరు ఇక్కడ చూసేసరికి ఈ కొండలోనే చెక్కాడు అనమాట ఈ హనుమాన్ విగ్రహం. చూడు మామ ఎలా ఉందో, చూసారు మామ. దీపారాధన చేసుకున్న వాళ్ళు ఇలా చేసుకుంటారు మామ. మామ వేప చెట్టు చూసేసరికి కొన్ని వందల సంవత్సరాలు బతుకుంది. ఈ చెట్టుకి ముడుపులు కట్టున్నారు మామ, అది కూడా గాజులు కట్టున్నారు. ఈ దేవుడు కట్టున్నారు. మీకేం తెలిస్తే కామెంట్ చేయండి మా దేవుడి గురించి. మొత్తానికి దర్శనం అయిపోయింది. లక్ష్మీ నరసింహస్వామి మంగళగిరి చాలా బాగుంది మామ. అలానే ఏంటంటే ఇప్పుడు ఒక టెంపుల్ పోతుంది, ఇది కూడా ఓల్డ్ టెంపులే. ఎక్కడున్నామంటే నరసింహస్వామి టెంపుల్ మంగళగిరి. ఇక్కడ వచ్చేసి టెంపుల్ అంటే చాలా ఫేమస్ అంట. అది ఎలా ఉంటుందో ఏంటో అని మీకు చాలా మొత్తం చూపిస్తాను చూడండి. ఎంట్రెన్స్ చూసేసరికి దీపారాధనతో ఇలా బాగుంటుంది. ఇలా గోపురం ఇది ఇలా ఉంటుంది మా టెంపుల్ మొత్తం. హాయ్ చూసరికి కోదండరామస్వామి ఆలయం అన్నమాట. లోపల చేసి మన శ్రీరాముడు లక్ష్మణుడు సీతాదేవి, కింద శ్రీ ఆంజనేయ స్వామి అంతే. ఇది నరసింహస్వామి అవతారం ఓల్డ్. ఇది కూడా గోపురమే. ఇక్కడ చూస్తే రాగి చెట్టుకి ముడుపులన్నీ కట్టున్నారు. తమ కోరికలు ఏదైతే కోరుకుంటారో అవి తీర్చడం కోసం ఇలా ముడుపులు కడతారు మామ ఈ రాగి చెట్టు ఇక్కడ. గుళ్ళో పొంగల్ కూడా చేసుకోవచ్చు మా, చాలా బాగుంది ఇలా కొత్తగా. ఐ మీన్ ఈ గుళ్ళో కూడా ఇలా పొంగల్ చేసుకుంటా ఉంటారు మా. శిలాకల్పనం చూడండి, చాలా ఓల్డ్ శిలాకల్పనం, చాలా పురాతనమైంది అనమాట.
పెయింట్ కొట్టున్నారు కానీ ఇది కూడా చాలా ఓల్డ్ టెంపుల్ మామ. పెయింట్ కొట్టపోయిండే బాగా తెలుసుంటది చర్చిరు ఏంటని. తప్పు చేశారు, పెయింట్ కొట్టి ఇట్లా వదిలేస్తుంటే నిజంగానే చాలా బాగుంటది. పెయింట్ కొట్టద్దు మామ, చర్చిరు పోతుంది అసలు. ఓల్డ్ టెంపుల్ అని తెలియదు మామ పెయింట్ కొడితే. మనం వచ్చేసరికి ఏంటంటే పటాభిషేకం జరుగుతుంది ఇక్కడ ఇలాగ. నమస్తే మామ. యాక్చువల్లీ ఏంటంటే వీళ్ళంతా ప్రెస్ అనమాట. ఫస్ట్ బ్రో పరిచయం అయ్యాడు, రాంబాబు బ్రో. అలానే విశాలాంధ్ర బ్రో, విశాలాంధ్రకి విడేటర్ అనమాట. ప్లస్ కాలేజ్ వాళ్ళు, అలానే అన్వేష్ గారు ఆంధ్రజ్యోతి, సిటీ కేబుల్ సాంబా గారు, సిటీ కేబుల్ ప్రజాశక్తి సిరిబాబు గారు, ప్రజాశక్తి 40 years సిరిబాబు, 40 years ఆల్మోస్ట్ ఇండస్ట్రీ అంట. సో ఈరోజు మొత్తం ప్రెస్ వాళ్ళతో కొద్దిగా సరదాగా మాట్లాడుకున్నాం, చాలా జాలీగా ఉన్నింది. ఇది వచ్చేసి మంగళగిరి మామ. ఇక్కడ మంగళగిరిలో అన్నదానం చేశారు. నేను అన్నదానంలో అన్నం మా మధ్యాహ్నం చాలా బాగుంది. దాంతోపాటు స్వీట్ ప్లస్ వచ్చేసి బ్రింజల్, వంకాయ కర్రీ, రైసు, 4 ఐటమ్స్, కారస్. ఏం పెట్టాం సార్ అప్పుడు ఫుల్ అయిపోయింది మామ. నెక్స్ట్ గోపర్ ఇన్ విజయవాడ. కాంపిటీషన్ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ కానీ ఏడుగోడు బస్సులో ఫ్రీ బస్సులా వచ్చేస్తుందా? అయిపోతుంది. ఏం చేద్దాం అక్కడ దాకా వెళ్ళి అక్కడ బయట టెంపుల్ కూడా ఫోటో తీసుకోవాలి, అది షూట్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ దూరం ఇక్కడ కింద తెచ్చుకోవాలి. నమస్తే మామ. ఎక్కడున్నా చెప్పండి? విజయవాడ. మనకు బ్రో పరిచయం అయ్యాడు విజయవాడలో. సో మంగళగిరిలో పరిచయం అయ్యాడు. మంగళగిరి నుంచి విజయవాడ టెంపుల్, కనకదుర్గమ్మ టెంపుల్కి బ్రో తీసుకొచ్చాడు. థ్యాంక్ యూ బ్రో తీసుకొచ్చిన దానికి. అలానే కొంత రామ చూద్దాం కనకదుర్గమ్మ టెంపుల్ మన విజయవాడ బ్రోతో. ఫస్ట్ వెనక చూపిస్తాం మా ఎలా ఉంది ఏందని. మామ ఇటు చూసేసరికి పైన బ్రిడ్జి అన్నమాట. ఇప్పుడు ఇది ఎప్పుడు ఓపెన్ చేశారు? అవునా మామయ్య? చూసారు ఫ్లైఓవరు, ఆ పక్కన ఉండేసి రోడ్డు, పక్కన ఉన్న నది కృష్ణా నది. మామూలుగా లేదు మామ విజయవాడ అంటే.
ఆ బ్రిడ్జి మామ బ్యారేజ్ అయితే బ్రిటిష్ కట్టించారంట, బ్రిటిష్ వాళ్ళు. బా మామ అదే మామ మన జగనన్న కట్టించింది 420 కోట్లు. జనాలు అది గుర్తుండ 420 కోట్లు వెళ్ళి చూడాలి బ్రో, దానికి వెళ్ళి ఒకసారి అదేపోతే ఎంత మామ. ఇది మామ కనకదుర్గమ్మ గుడి ఎంట్రన్స్ రా బ్రో, వెళ్దాం. ఎంత దూరం వెళ్ళొచ్చు కెమెరా పట్టుకుని. ఇక్కడ వాటర్ ఫాల్స్ ఏమైనా ఉన్నాయా బ్రో? విజయవాడ వాటర్ ఫాల్స్ ఏమైనా ఉంటాయా? ఐలాండ్ ఉంది, భవానీ ఐలాండ్. ఎక్కడ చిన్నది లోపలికి వెళ్ళాలి, పోవచ్చా? చాలా పెద్దది భవానీ. మొత్తం బోట్ జర్నీ. నమస్తే మామ. విజయవాడ మామ, విజయవాడ మామ. బయటికి రావాకు మామ, ఎండలు అన్ని మండిపోతున్నాయి. మరీ ఈ విధంగా ఉండాల్సి వచ్చింది. అలానే నేను ఎక్కడున్నాను, ఏ ప్లేస్లో ఉన్నాను కామెంట్ చేయి మామ. సో మామ యాక్చువల్లీ ఏంటంటే నేను అంబేద్కర్ బొమ్మ దగ్గరికి వచ్చాను. అంబేద్కర్ బొమ్మ ఎలా ఉంది ఏంటి అని సరౌండింగ్ చూపిస్తాను, చూడు మామ. అది కాదు, ఇది మా అంబేద్కర్ విగ్రహం. ఇక్కడ చూసి మనకి మొత్తం పార్క్ ఉంది. అలానే ఏం చేస్తున్నారంటే సామాజిక న్యాయ మహాశిల్పం అని రాస్తున్నారు. ఇది మొత్తం ఎంత ఏంటంటే 420 కోట్లు మన జగనన్న కట్టించాడు. అందరూ ఎప్పుడు ఫేమస్ చేసిన అంబేద్కర్ విగ్రహం ఇదే మామ. ఇదేముంది మా మొత్తం పార్కులో, అది నుంచి ఏం లేదు మామ. లోపల పోతే బుక్స్ అంట మావా. అసలు విగ్రహం ఎందుకు కట్టారు మావా? బ్యాగ్ అంటే బ్యాగ్ ఎత్తుకురా నీరు, కెమెరా అంటే కెమెరా ఎత్తుకు ఎందుకు మావా? విజయవాడలు మావా, మీరన్నా చెప్పండి మావా. ఇక్కడికి వచ్చా మరి ఇంత దరిద్రంగా ఉంది మావా. ఏడైతే నా పరిస్థితి విగ్రహం కాడికి వచ్చినాక మరి ఇలా ఉంటుందని అసలు అనుకోలే మావా. ఊరికాడ తిరగదామన్నా బ్యాగ్ ఎత్తుకురా నీరు, అదంటే కెమెరా ఎత్తుకురా నీరు. కోపం వచ్చేసి మావా ఇక్కడికి వచ్చేసరికి నాకు జగనన్న పై నిజంగానే రెస్ట్ మావా, నిజంగానే మావా. ఇది మావా మొత్తం మన అంబేద్కర్ భవన్. సరే ఇది మావా మన అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఉన్న పార్కింగు, టాయిలెట్స్, వాటరు, ఆయన విగ్రహము, లోపల ఆయన పుస్తకాలు. అది కూడా ఈ మధ్య రీసెంట్ పుస్తకాలే, కొత్త ఓల్డ్ పుస్తకాలు ఏం కాదు. అదేమంటే కొద్దిగా పచ్చిగా పార్క్ మాదిరి వేస్తున్నాడు అంతే, ఏం లేదు డొల్ల ఫీజు అంట, ఏం డొల్లడు ఏం లేదు. రావడం కూడా వేస్ట్ మావా. నేను చెప్తున్నా, నేను విజయవాడకు వచ్చి విగ్రహం వచ్చాడంటే వేస్ట్, ఏం లేదు. జస్ట్ బయట నుంచి ఆ విగ్రహం చూడవచ్చు అంతే. నేను ఏదో ఉంటుందని రావచ్చు అంతేగాని ఇడేం లేదు. దీని బదులు వాళ్ళు క్రికెట్ ఆడుకున్నారంట, దానికన్నా ఇచ్చేస్తుంటే పోయి నన్ను అవసరం కట్టినాడు. మామ లాస్ట్ అండ్ ఫైనల్లీ మన బ్రో మళ్ళీ హైవేలో దించేసి ఇంటికి వెళ్ళిపోతాడు. థ్యాంక్ యూ బ్రో. ఇంతసేపు నన్ను తిరిగి మొత్తం తిరిగితే విజయవాడ మొత్తం చూపించాడు అనమాట. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. మామ ఈ బ్రో అంటే విజయవాడ నుంచి 40 కిలోమీటర్ మనకు లిఫ్ట్ ఇచ్చాడు. థ్యాంక్ యూ బ్రో. మా మనకి విజయవాడ నుంచి వచ్చిన తర్వాత 30 కిలోమీటర్స్ వచ్చే లిఫ్ట్. దాని తర్వాత చాలా ఒక 2-3 కిలోమీటర్స్ నడిచి వచ్చాము. దాని తర్వాత మన లిఫ్ట్ ఎవరీలు లాస్ట్ కి ఒక 6 కిలోమీటర్స్ అంకుల్ లిఫ్ట్ ఇచ్చాడు. నమస్తే మా, ఎక్కడున్నా చెప్పండి. నేను మా మీ గోదావరి అండి, మన గోదావరి వాళ్ళతో ఉన్నా అనమాట సరదాగా. సత్యందు బ్రో, మణికంఠ బ్రో, కిషోర్ బ్రో, గంగరాజు బ్రో, నాని బ్రో. సో వీళ్ళందరూ ఈరోజు పరిచయం అయినారు అనమాట మనకి ఆటోలో. సరదాగా ఎంతో కూర్చొని కాసేపు మాట్లాడుతా ఉన్నాను ఎంతసేపు. థ్యాంక్ యూ బ్రో పరిచయం అందరికి. మన ఛానల్ పేరు యూట్యూబ్ ఛానల్ మనోరోడ్ బ్లాగ్స్. మనోరోడ్ బ్లాగ్స్ ని సబ్స్క్రైబ్ చేసుకొని చెప్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్.